ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూసుకుందాం. ఇక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను వాక్యము నమ్మదగినయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. ఇక్కడ ఈ మాట ఎందుకట? యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారనంటే పాపులను రక్షించుటకు భూమి మీదికి దైవ కుమారుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడని ఈ వాక్యం ఎలా ఉందంటే మనస్సుకు పూర్ణమైన అంగీకరించబడ్డ వాక్యము, అంటే లోబడే వాక్యము. మనం ఎలా లోబడుతున్నాం వాక్యముకు చూసుకున్నాలి కదా. మనం వాక్యంకు అంత విలువ కలిగిన వాక్యము. ఆ మాట వాక్యము అనగా మాట, దేవుడు అనగా ఆయన వాక్యము. కాబట్టి ఆయన అలా వచ్చాడు అని ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్పి రాస్తున్నాడు అని అంటే తన కుమారుడిగా, అంటే ఆత్మీయ కుమారుడిగా తిమోతి గారికి చెప్పి రాస్తూ అంటున్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడని. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు పౌలు భక్తుడు అంటే నేను పాపులలో ప్రధానమైన పాపిని అంటున్నాడు. లోకంలో అందరము పాపం చేసిన వారం, తల్లి గర్భంలో నుండి పాపం చేశాం మనం. కాబట్టి మనం ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడు అని అంటే నేను పాపులలోనే ప్రధానుడను, అంటే అందరికంటే నేను ప్రధానమైన పాపిని అని తనను తాను పౌలు భక్తుడు తగ్గించుకొని యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నాడు. లోకముకు యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారనంటే పాపులను రక్షించుటకు, శాపం నుంచి విడిపించుటకు, ప్రతి ఒక్క విధమైన కాడిని విరగొట్టి దాస్యత్వమును, బానిసత్వం నుండి విడిపించుటకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనము పరిశుద్ధులుగా ఉన్నామా? పాపములనుగానే జీవిస్తున్నామా? పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనము కూడా పవిత్రులమయ్యామని విశ్వసించి ఆయన వాక్యంను అంగీకరిస్తున్నామా? ఆయన మాటకు విలువిస్తున్నామా? ఆయన వాక్యం ప్రకారం నడుస్తున్నామా? మన పద్ధతి, మన జీవితము ఏ విధంగా ఉంది? ప్రభుల వారు వచ్చింది ఆయన మనల్ని పాపం నుంచి విడిపించుట కొరకు. మనము రక్షణ తీసుకొని ప్రభు బల్లలో చేయివేస్తూ ప్రభు సన్నిధిలో ఉంటున్న మనము మరి పరిశుద్ధులుగా ఉంటున్నామా? మరలా తిరిగి పాపం చేస్తున్నామా? ఎవని అతిక్రమములు వాడు ఒప్పుకొని విడిచిపెడతాడు వాడు మాత్రమే కనికరింపబడతాడు. అంటే దేవుడు కనికరింపగల దేవుడు అయి ఉంటున్నాడు. రక్షించుటకు వచ్చాడు. అయ్యో ఇటువంటి పాపంలో, బాధల్లో, ఇరుకుల్లో ఉన్నారని ఆయన విడిపించుటకు వచ్చాడు. ఆయన విడిపిస్తున్నాడు మనల్ని. ఆయన మాటికి విడిపిస్తున్నాడు. ఒకే మారు విడిపిస్తున్నాడు అని అంటే క్రీస్తు యేసుల వారు మన కొరకు ఒకేసారి ఆయన అర్పింపబడ్డాడు. మాటికి కాదు, ఆయన పాపులను రక్షించుటకు ఆయన వచ్చి ఉన్నాడు అని ఇక్కడ దైవ వాక్యం సెలవిస్తుంది. ఆయన పాపులను రక్షించుటకే వచ్చాడు, కానీ పాపులను నశింపజేయటగానే రాలేదు. కాబట్టి ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే ఆమె యొక్క కుమారుని కరను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. ఎవరు? ఆమె ఒక కుమారుని కరను కదా. కాబట్టి తన ప్రజలను, ఇక్కడ ఏమంటున్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. దేవుడి ప్రజగా మనల్ని అనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి తన ప్రజలమైన మనల్ని దేవుడు ఎందుకొరకు లోకంకి వచ్చాడంటే ఆ కుమారుడు ఇక్కడ తన ప్రజలమైన మనల్ని ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించి రక్షించుటకు వచ్చాడు. రక్షకుడు ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని పాపం నుండి విడిపించి రక్షిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు రక్షణ కంచె వేశాడు. ఆయన వేసిన ఆ రక్షణ కంచె ఏది ఎంత మాత్రం మనల్ని హాని చేయకుండా, మనము గడిచిన కాలంలో చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు ఏవి తగులకుండా ఆయన రక్తం ద్వారా ఆయన కడిగి, ఆయన పిలిచి, ఆయన రక్షించాడన్నట్లు. కాబట్టి ఆయన అందుకొరకే వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాక్యము బహుబలమైనదై. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అంటున్నాడు దేవుడు. అంటే భూమి మీద నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. నీతిమంతులు అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? అందరినీ పిలుస్తున్నాడు. అందరినీ, తన ప్రజలను విడిపించుటకు వచ్చిన దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు? పాపములో మీరు ఉండకుండి నీతిమంతులుగా మీరు తీర్చబడుటకు, నీతిమంతులుగా మీరు ఉండుటకు, నీతిమంతులుగా నియమింపబడుటకు, నీతిగల స్వాస్థ్యంను మీరు అనుభవించుటకు మీరు రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మరి మనము పిలుపబడే గుంపు
గుంపులో ఉన్నామా ఒకసారి చూసుకుందాం. పిలువబడిన గుంపులో ఉంటే మనము అతి జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. అయితే రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అంటున్నాడు. అను వాక్యము భావం ఏమిటంటే మీరు ఎలా అంటున్నాడు అంటే ఇక్కడ నేనేం కోరుకున్నాను, కనికరమునే కోరుకున్నాను. మీ విషయంలో నేను కనికరము చూపించి మిమ్మల్ని పిలుస్తున్నాను, మీ ప్రతి పాప శాపం నుంచి విడిపిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఎందుకు వెళ్ళాడు అని అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడి రాజ్యంను గురించి మాట్లాడుతూ అక్కడ స్వస్థత పొందగోరు వారిని స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరచగోరడం అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి కదా. పక్షవాయువు గల వారిని దేవుడు అంటాడు ఏమని, నీ పాపములు క్షమించబడ్డాయి అని అంటాడు కదా. అప్పుడు ఏం జరిగింది? పాపములు క్షమించుటకి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు, నశించుతున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు కదా. కాబట్టి దేవుడు అక్కడ వారిని స్వస్థపడాలని ఎవరు కోరుకుంటున్నారో వారిని బాగుపరుస్తున్నాడు. మరి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎటువంటి స్థితిలో పడి ఉన్నాం, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నాం, ఎటువంటి కండిషన్లో మనం ఉంటున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము రక్షణ పుచ్చుకొని కూడా వ్యతిరేకిస్తే దయతో మన్నించు, నువ్వు కనికరం గల దేవుడు, నువ్వు కనికరంను కోరువాడవు కదా. ప్రభువా మాకు సహాయము చేసి మన్నించండి అని నీవు విడుదల పొందగోరితే దేవుడు విడిపిస్తాడు. నీవు విడుదల పొందగోరితే దేవుడు రక్షిస్తాడు. నీవు ఎప్పుడైతే విముక్తి పొందగోరుతావో దేవుడు నీకు విమోచన ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే స్వస్థపడాలనుకుంటున్నారో వారిని స్వస్థపరచాడు దేవుడు. నీవు అనుకుంటున్నావా ఈరోజు అంటే నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నీవు అనుకుంటున్నావా నీ కష్టాలు తీరిపోవాలని దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ దుఃఖము తొలగిపోవాలనుకుంటున్నావా దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. కాబట్టి దేవుడు వాక్యం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే అంటున్నాడు దేవుడు. జీవ ఆహారము అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము పాపము నుంచి విడిపిస్తుంది, గాయములను కట్టుతుంది, అనారోగ్యంతో ఉంటే స్వస్థపరుస్తుంది, దారిద్రంలో ఉంటే ఐశ్వర్యం ఇస్తుంది, దుఃఖంలో ఉంటే సంతోషం ఇస్తుంది, పరలోక రాజ్యానికి చేర్చే ఒక పరమమైన మార్గమును మనకు బోధిస్తుంది. ఇక్కడ అంటున్నాడు ఎవరట ఆయన? పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేను. ఆయన శరీరము నలగొట్టుకున్నాడు మన కొరకు. ఆయన రక్తంను ఒక్క చుక్క కూడా దాచుకోకుండా ఆయన ధారాళంగా ధారపోసాడు. ఆయన రక్తం కిందికి మనం వస్తున్నాం, ఆయన శరీరమును మనం తింటున్నాం. కాబట్టి మనం ఎవరం? ఆయన వారం అయి ఉంటున్నాం. ఆయన వారం అనగా ఆయనలో ఉన్న ఆరోగ్యం మనకుంటుంది, ఆయనలో ఉన్న స్వస్థత మనకుంటుంది, ఆయనలో ఉన్న ఐశ్వర్యం మనకుంటుంది, ఆయనలో ఉన్న విముక్తి, విమోచన, నీతి సత్యములు మనలో ఉంటాయి. అంటే మనం ఏం భుజిస్తున్నాం? పరలోకమును భుజిస్తున్నాం, పరలోక సంబంధమును మనం భుజిస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. దేవుని ఆహారమును, ఆయన శరీరమును భుజించిన వాడు ఎప్పుడూ జీవిస్తాడట కదా, మరణించాడు. అంటే నిత్య జీవానికి వారసుడు. జీవం ఉంటుంది వారి శరీరంలో, వారి జీవితంలో ఎప్పుడు కూడా అని. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని ఎలా అంటున్నాడు? మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. మన కొరకు అర్పిస్తున్న ఆయన శరీరమును గురించి ఆయన బోధిస్తున్నాడు. ఆయన శరీరం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందంటే జీవము కొరకట, జీవము కొరకై ఉంది. మనం ఎలా ఉంటున్నాం? మరి మనం దేని కొరకు యాతన పడుతున్నాం? మరణ కొరకు యాతన పడుతున్నామా? మరణ మార్గములు వెతుక్కుంటున్నామా? జీవము కొరకు దేవుడు మన ముందే నిలిచినాడు. ఈ విశ్రాంతి దినం నాడు దేవుడి సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు మనకు జీవమై ఉంటున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎలా వెల్లడిపరచాడు ఆయన ప్రేమను చూద్దాం. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఎందుకు ప్రేమించాడు? ప్రేమ ప్రతిదాన్ని కప్పుతుందని మనం ఒక వీడియో చేసుకున్నాం దేవుడు వాక్యంను కదా. దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసా? తన ప్రాణమును అర్పించినంతగా మనల్ని ప్రేమించాడు, తన రక్తము ధారపోసినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అనంటే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అనంటే ఆయన ప్రేమ వెల్లడిపరచునంతగా. ఎలా వెల్లడిపరిచాడు? శరీరమును గాయములకు అప్పజెప్పుకునేటంత వెల్లడిపరిచాడు, తన శరీరమును చింపుకునేటంత వెల్లడిపరిచాడు. ఎప్పుడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మరణించాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగైనా ఏమందుము? ఏమంటాం మనం ఇక్కడ అంటే మేము వారికంటే శ్రేష్ఠులమా? ఇంకో చూసుకున్నట్లయితే తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఎవరికి ఎవరు తక్కువ ఎక్క ఏ మాత్రమును కాదు.
అందరూ పాపం చేసిన వారే అని దేవుడి వాక్యం. అంటే మనమందరం ఎవరం పాపులము. కాబట్టి యుక్త కాలమున దేవుడు మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయిన ఆయన మరణమును స్మరణకు తెచ్చుకొని మనము పాపము నుంచి విడిపింపబడాలి అని అంటే క్రీస్తు నిజమైన దేవుడని నమ్మి యేసు ప్రభుల వారి నీతిమురల రక్తం మనల్ని పాపమునంతా కడిగి ఆయనలోకి మనల్ని చేర్చినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రుడవునట్లు ఏమంటుంది? ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. దేవుడి వాక్యం స్పష్టంగా ఉన్నది కదా. దేవుని శిక్షకు పాత్రలు మగునట్లు. కాబట్టి ఆ శిక్ష కొట్టివేసుటకే యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తులకు మనం చేర్చబడిన తర్వాత ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడు లేదంటే క్రీస్తును నమ్మిన తర్వాత, పాపము విడిచిపెట్టిన తర్వాత, ఆయన రక్తంతో కడిగిన తర్వాత మనము ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అని భక్తుడు అంటున్నాడు కదా. ఎందుకు? ఏ భేదము లేదు. ఇక్కడ మనం ముందు చదువుకున్నాం, అలాగున్న ఏ మందుము కదా. అందరము పాపము చేసి ఉన్నాం, దోషారోపణ చేయబడినది. కాబట్టి మనం అందరము పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. భేదము లేదు, అందరము పాపులమే కదా. నీవు మంచివాడవు, నువ్వు చెడ్డవాడవు, నువ్వు నీతిమంతుడవు, నేను అనీతిమంతుడవు అనే భేదం ఎక్కడ లేదు. అందరూ పాపం చేశారు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపం చేసి ఉన్నాం. యేసుక్రీస్తులోనికి రాకుండా ఉంటే ఎవరికి ఎప్పటికీ రక్షణ దొరకదు. దొరకడమే కాదు, క్రీస్తులోనికి రాని వారికి పాప విముక్తి, పాప విమోచన లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. ఆయన వలనే లోకముకు పాప క్షమాపణ దొరుకుతుంది, పాపము నుంచి, శాపం నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 4:2 చూసుకుందాం. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఏమున్నది? ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అని కదా ఇక్కడ అంటున్న దేవుడు వాక్యం. ఏమంటున్నది? యేసు ప్రభు మాత్రమే ఎవని వలన రక్షణ కలగదు. ఏ నామమున? యేసుక్రీస్తుల వారి నామమున మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తుల వారి నామమున విడుదల, విమోచన, క్షేమము, భద్రత, ఆరోగ్యము, ఆశీర్వాదము అన్నీ ఆయన రక్తంలో, ఆయన నామమున మనకు దొరకనై ఉంటుంది. ఆయన నామము బలమైన దుర్గము, శక్తి కలిగినది, మరణమును సైతము విరిచిన నామము. ఆయన నామము మన వెంట ఉంటే మృతతుల్యమైన వారిని లేని దాన్ని ఉన్నట్లు చేసే శక్తి గల నామమే మనల్ని కోరుకుంటున్న ఆయన నామమును మనం వెతికి ఆయనకు ప్రేమ చూపు వారమై ఉండాలి. ఈ మాట నమ్మదగినది. ఒకసారి చూసుకుందాం. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరణకు యోగ్యమునై ఉన్నది. ఏ మాట? మనము దేవుడు వాక్యమును చూసుకున్నాము చూడు, అలాంటి దేవుడు, ఆ నామమునే రక్షణ కలుగుతుందనే మాట దేవుడు సత్యమై ఉంటుంది, అంగీకారమై ఉంటుంది ఆ వాక్యము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎవరికట? సమస్త మనుషులకు. ఎలానట? దేవుడి కృప ప్రత్యక్షమవుతుందట. అందరికీ ఆయన కృప ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందరికీ ప్రత్యక్షం అవ్వాలని ఆశపడుతున్నాడు. అందరినీ ప్రత్యేకించబడాలి అని కోరుకుంటున్నాడు. అందరినీ క్రీస్తులోకి నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ప్రభుల వారు పరలోకమును విడిచి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఈ భూలోకములకు వచ్చాడు. ఈ పాపుల మధ్యలో ఆయన నివసించాడు. దేవాతి దేవుడు. ఈ మాట నమ్మదగినది. ఏది ఆ మాట? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటున్నది వాక్యం కదా. అంటే క్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. మనము కూడా పాపములో చనిపోయి, పాపమును వదిలిపెట్టి క్రీస్తులోకి చేర్చబడితే మనం ఎలా ఉంటాం? మనం ఆయనతో కూడా బ్రతుకుతాము, నిత్య జీవానికి వారసులం అవుతామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మానవ చరిత్ర అంతటిలో చూసుకున్నట్లయితే బ్రతికిన గొప్ప వాళ్ళలో, పవిత్రులలో పౌలు ఒకడుగా ఉన్నాడు. కానీ ఆయన ఒక మాట అంటాడు, శ్రేష్టమైన మాట. ఏమంటాడో తెలుసా? నేను పాపులలో ప్రధానుడని అంటాడు కదా. ఇక్కడ తన గురించిన తాను అనుకున్నది ఏమిటో తెలుసా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు మనకేమని? గతంలో ఒకప్పుడు నేను ప్రముఖ పాపిని, ప్రధాన పాపిని అంటున్నాడు
కానీ ఇప్పుడు నేను పరిశుద్ధుడు అని అనట్లేదు. ఇప్పటికీ కూడా ఏమంటున్నాడు అంటే ఆయన అనకుండా ఏమంటున్నాడు, ప్రస్తుత సంగతిని గురించి మాట్లాడుతున్నట్లు నేను ఇప్పటికీ కూడా నేను ఒక ప్రధానమైన పాపిని అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే పౌలు పాపకూపంలో ఉంటున్నాడు, పాపముల నుంచి విడిపింపబడ్డాడు, పాపకూపంలో నుంచి లేవనెత్తబడ్డాడు, అయినను సరే దీన మనస్సును ధరించుకున్నాడు. భక్తుడు అంటున్నాడు ఇక్కడ. ఆయన ఏమంటాడు, అందరికంటే ఎక్కువ దోషాలు చేస్తున్నాడని కాదు. ఎవరు? పౌలు నేను ప్రధానమైన పాపిని అని అంటే అందరికంటే ఎక్కువ దోషాలు చేస్తున్నాడని కాదు. కానీ ఎలా అంటున్నాడంటే స్వభావ సిద్ధంగా ఆయన హృదయమును దేవుడి యొద్ద అణుచుకొని ఆయన ఏమంటున్నాడు, భ్రష్ట స్వభావవంతంలో ఆయన ఇంకా ఉండకూడదు, మనము భ్రష్టత్వంలోకి చేర్చబడకూడదు అని తనను తాను క్రీస్తులు ఆయన ఎలా అప్పజెప్పుకుంటున్నాడు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలియని కదా, తెలియపరుస్తున్నాడు. మనకు తెలియపరుస్తున్నాడు అన్న విషయం ఎక్కడ తెలుస్తుంది మనకంటే గలతిలో చూసుకుందాం మనం 5వ అధ్యాయము. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును అని అంటున్నాడు. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ శరీరం, ఆత్మ సిద్ధపడుతుంది, శరీరం బలహీన పడుతుంది కదా. శరీరం బలహీన పడుతుంది, ఆత్మ ఎప్పుడైనాను ఎలా ఉంటుందంటే తీవ్రత కలిగి ఉంటుంది. కాబట్టి భక్తుడు అంటున్నాడు అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అని భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నాయందు అనగా నా శరీరం అందును ఏమంటున్నాడు, మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో మంచి ఏమీ లేదు, ఎందుకంటే ఆత్మ శరీరము ఆత్మకు విరుద్ధంగా ఉన్నది కాబట్టి అలా ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుట లేదు అంటున్నాడు భక్తుడు. ఏం కలుగుట లేదు? ఇక్కడ మరొకసారి మనం ఒక దేవుడి మాటను చూసుకున్నట్లయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నాను గాక, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమునకును దాసుడనయ్యున్నాను అని తగ్గించుకున్నాడు భక్తుడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? అంత చక్కని మాట అంటున్నాడు. ఎలా అంటున్నాడు అంటే మనస్సులో మన మనస్సు విషయంలో ఏమంటున్నాడు, దైవ నియమమునకు ఎలా ఉన్నాడట ఆయన, దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అంటున్నాడు. తన మనసు ఎలా ఉంటుందో చెప్తున్నాడు భక్తుడు. అదేవిధంగా చెప్తూ ఆయన ఇక్కడ అంటున్నాడు, ఒక మాట సెలవిస్తున్నాడు, అతన్ని రక్షించింది అంతవరకు కాపాడగలిగేది దేవుని అపారమైన కృప మాత్రమే అని సెలవిస్తున్నాడు. అదే కాకుండా అతను అంటున్నాడు ఏమనంటే అని అతనికి తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మరి మన మనస్సును గురించి మనం ఏమనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు మనము జవాబులు ఇయ్యగలగాలి దేవుడి ఎదుట. మన మనస్సుకు దాసులమా, శరీరంకు దాసులమా? మన మనస్సుకు దాసులమా, శరీరంకు దాసులమా, దైవ నియమములకు దాసులమా? దైవ నియమములకు మనము దాసులమైతే దేవుణ్ణి తప్పకుండా అంగీకరిస్తాం, పాపములను విడిచిపెడతాం, పరిశుద్ధుడితో కలిసి బ్రతుకుతాము, పాపములో చనిపోతాము. ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.